హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు యూట్యూబ్ అల్గోరిథం 2026లో ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో వచ్చేసి యాక్చువల్గా నేను పాయింట్స్ నోట్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా నేను నా 2 ఛానల్స్లోనూ నేను అబ్జర్వ్ చేసుకుని చేస్తున్న వీడియో ఇది. నాట్ ఓన్లీ నా ఛానల్స్ అనే కాదు, అండ్ నేను కొన్ని ఛానల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటాను. ఆ చెక్ చేసినప్పుడు కూడా నాకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా అప్పటికప్పుడు వాళ్ళకి చెప్పేస్తాము, ఏది ఆ పర్టికులర్ ఛానల్ వాళ్ళకి ఇది జరుగుతుంది అని చెప్పేస్తాను అప్పటికప్పుడు. బట్ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అనేది నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కాదు, మేబీ నేను అనుకునేది కూడా రాంగ్ అవ్వచ్చు కదా. సో నేను ఈ ఒక్కదాంతోనే డిసైడ్ అయిపోయి నేను ఏది కూడా చెప్పను. ఇంకా మనకి యూట్యూబ్లో ఛానల్స్ ఉంటాయి, ఇది యూట్యూబ్ వాళ్ళే మెయింటైన్ చేసే ఛానల్స్. 2 ఛానల్స్ ఉంటాయి అనమాట, యూట్యూబ్ క్రియేటర్స్ అని చెప్పి, క్రియేటర్ ఇన్సైడర్ అని చెప్పి. సో ఈ 2 ఛానల్స్లో నేను ఫాలో అయ్యి నేను ఏదైనా సరే చెప్తాను మీకు, ఏది ఉన్నా సరే అది నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాకు అది కరెక్ట్ అనిపిస్తేనే, అండ్ అది కరెక్ట్ నాకు అనిపించడం కాదు, అది నేను ప్రాక్టికల్గా చూస్తేనే నేను నమ్ముతాను. సో అవన్నీ చూసిన తర్వాత చేస్తున్న వీడియో అనమాట ఇది. సో ఇక్కడ 2026 అల్గోరిథం ప్రకారం ఇదివరకు మనకు ఎట్లా ఉండదంటే, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, ఏది ఇప్పుడు కనుక మీరు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయండి, ఏదన్నా వీడియో వైరల్ అయితే కనుక ఆ వీడియో ద్వారా మీకు అన్ని వీడియోస్కి వ్యూస్ వస్తాయి ఏది అని చెప్పేదాన్ని. అది కొన్ని ఛానల్స్కి జరిగేది, కొన్ని ఛానల్స్కి జరిగేది కాదు ఇదివరకు కూడా. ఈవెన్ ఇప్పుడు చాలా వరకు అయితే ఇది వర్కౌట్ అవ్వట్లే. ఏది ఒక ఛానల్కి వైరల్ అయితే ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, ఇంకా అన్నిటికీ వ్యూస్ రావట్లేదు తర్వాత. సో ఇది ఎందుకు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. అండ్ మీరు మీ ఛానల్లో కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి కూడా, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మొత్తం మీ అనలిటిక్స్ ద్వారానే మీ ఛానల్ ఎలా రన్ అవుతుంది అనేది మీరు చూసుకోవచ్చు. సో అది ఇంపార్టెంట్ అనమాట. అనలిటిక్స్ ఎట్లా చూసుకోవాలనేది కూడా వీడియో ఉంది, ఆల్రెడీ ఎప్పుడో చేశాను. సో మీరు ఆ వీడియో నేను కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను, చూడండి ఒకసారి. అట్లా మన ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, మన ఛానల్ ఎలా రీచ్ అవుతుంది అనేది మనమే తెలుసుకోవచ్చు అనమాట. అది అండ్ ఇక్కడ ఇప్పుడున్న అల్గోరిథం ప్రకారం ఏంటి అంటే, మనకి ఓన్లీ వీడియోకి వ్యూస్ రావడమే ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే వ్యూవర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. అంటే మీ వీడియోస్ చూసే ఆడియన్ సాటిస్ఫై అవుతున్నారా లేదా, మీ ఆ వీడియో ఓకే చూస్తున్నారు, ఆ వీడియో చూసారు మొత్తం, ఓకే ఈ కంటెంట్ బాగుంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఛానల్ విజిట్ చేసి మన వీడియోస్ ఏమైనా చూస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లే ఉంది, నా ఛానల్లో మీరు ఒక వీడియో చూసారు, ఆ వీడియో చూసి మీరు బాగా కనెక్ట్ అయ్యారు, అంటే బాగుంది అనిపించింది మీకు, అది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపించింది, లేదా మీరు ఒక వ్లాగ్ చూసారు, ఆ వ్లాగ్లో వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో అది మీకు బాగుంది అనిపించినప్పుడు మీరు జనరల్గా ఛానల్ విజిట్ చేసి చూస్తారు. అది కావాలన్నమాట యూట్యూబ్ అల్గోరిథంకి. ఇవన్నీ కూడా కౌంట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఈ వ్యూవర్ ఆ ఒక్క వీడియో చూసి వదిలేస్తున్నారా, లేదు అంటే ఇంకా ఆ ఛానల్లో విజిట్ చేసి ఏమన్నా చూస్తున్నారా ఇలా చూసేటప్పుడు అనేది కన్సిడర్ చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ మన ఛానల్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ వీడియో వల్ల ఆడియన్ ఎక్కువ టైం యూట్యూబ్లో స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా మ్యాటర్ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో చెప్తాను. ఇప్పుడు నా ఛానల్లో మీరు అల్గోరిథం గురించి వీడియో చూస్తున్నప్పుడు నా వీడియో కింద సజెస్టెడ్ వీడియోస్లోనో లేకపోతే సజెస్టెడ్ వీడియోస్లో కానీ, లేదంటే మీరు తర్వాత అయినా సరే మీరు ఈ అల్గోరిథం రిలేటెడ్ వీడియో చూసారనుకోండి, ఈ వీడియో చూసిన తర్వాత సజెస్టెడ్ వీడియోస్లో వచ్చినా పర్లేదు, లేకపోతే మీరు బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ హోమ్ పేజ్లో వచ్చేటప్పుడు మీరు ఈ వీడియో చూసారు కదా ఆల్రెడీ అల్గోరిథం రిలేటెడ్గా వీడియో, సో మళ్ళీ మీరు కనుక ఇదే రిలేటెడ్ వీడియో చూసినా కూడా అది నా ఛానల్కి ప్లస్ అవుతుంది అనమాట. మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఒక ఆడియన్ ఒక పర్టికులర్ కంటెంట్లో చూస్తున్నప్పుడు ఆ కంటెంట్ గురించి మళ్ళీ ఇంకో వీడియో ఏమైనా చూస్తుంటే అంటే ఏంటి ఇక్కడ, సో ఆ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో వాళ్ళు మీ వీడియో వల్ల ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికైనా కావాల్సింది అదే కదా, వాళ్ళ యాప్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి జనాలు, అదే కదా కావాల్సింది. ఈవెన్ యూట్యూబ్కైనా కావాల్సింది అదే. సో మన వీడియో వల్ల వేరే వీడియో చూసుకుంటా వాళ్ళు ఉన్నారనుకోండి సేమ్ కంటెంట్లో, అది ఖచ్చితంగా మనకు ప్లస్ అవుద్ది అనమాట. ఇది చాలా మైన్యూట్ థింగ్ ఒక రకంగా చెప్పాలంటే, కానీ అల్గోరిథం ప్రకారం ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. అసలు అల్గోరిథం అంటే ఏంటి అంటే వాళ్ళు దానికి తగ్గట్టు డిజైన్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక కోడ్ ఇదంతా కూడా, అంటే ఇప్పుడు ఇదేం మనుషులు కూర్చొని జరిపేది కాదు కదా. ఇప్పుడు ఇతను ఈ వీడియో చూశాడు, సో మనకి ఇతనికి ఇంకో వీడియో రికమెండ్ చేద్దాం ఇట్లాంటిది అనేది మనిషి కాదు కూర్చొని చేసేది, అది ఇంపాసిబుల్. ఇన్ని ఛానల్స్లో ఇంతమంది ఆడియన్స్కి అట్లా చేయడం ఇంపాసిబుల్ కదా. సో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అనేది రాసుకుంటారనమాట, దానికి తగినట్లు మన వీడియోస్ అనేది రికమెండ్ అవుతాయి అనమాట. అది అందుకే అల్గోరిథంని బట్టే వ్యూస్ వచ్చేది అనేది అందుకే.
అది మీ కంటెంట్ ఆడియన్స్కి నచ్చాలి. అందుకే నేను ఎప్పుడు చెప్పేది కంటెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వాళ్ళు ఎంత టైం వాచ్ చేస్తున్నారు వీడియోని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఓపెన్ చేశారు, అసలు వీడియో ఎంత టైం వాచ్ చేశారు, లైక్ చేశారా లేదా, కామెంట్ చేశారా, లేదంటే షేర్ చేశారా, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవి కూడా కన్సిడర్ చేసుకుంటుంది యూట్యూబ్. సో లైక్ చేస్తే ఏంటంటే ఓకే వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేశారు, అండ్ అలాంటి కంటెంట్ చూసే వాళ్ళకి ఎక్కువ మందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఒకటి. అండ్ కామెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కామెంట్స్ ఇప్పటి నుంచి వచ్చేది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. నాట్ ఓన్లీ యూట్యూబ్లోనే కాదు, ఇది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా సరే కామెంట్స్ అనేది ఎక్కువ కామెంట్స్ ఉంటే కనుక ఎక్కువ రీచ్, అంటే ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉన్నట్లు, ఎక్కువగా ఎంగేజ్ అవుతున్నట్టు అనమాట వీడియోలో. సో అందుకని మనకి అక్కడ కామెంట్స్ కనుక ఎక్కువగా ఉంటే ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట వీడియోకి. అందుకే మీరు చూడండి, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా కావాలని ఉంచుకుంటారు. అది వాళ్ళకి తెలుసు, అంత పిచ్చోళ్ళేం కాదు వాళ్ళు. అంటే కొంతమందిని చూసి ఎందుకు ఇట్లా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా కూడా ఎందుకు ఇట్లా ఇళ్ళనే ఉంచుకుంటారు అనుకుంటారు. అది వాళ్ళు కావాలనే ఉంచుతారు అవి, ఎందుకంటే రీచ్ ఎక్కువ వస్తుంది కదా. వీళ్ళు ఏమనుకుంటారు, మేము బండబూతులు పెట్టేసాము, వాళ్ళని ఏదో అది చేసేసాము అనుకుంటారు. కానీ అలా కామెంట్ చేసే వాళ్ళ వల్ల వాళ్ళకి ఎక్కువ లాభం ఒక రకంగా చెప్పాలంటే. రాసుకుంటారు, వాళ్ళకి ఏమో డబ్బులు వస్తాయి కదా, ఎంగేజ్మెంట్ వస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, సో దట్ డబ్బులు ఎక్కువ వస్తాయి. సో కామెంట్స్ రాస్తున్నారా లేదా అనేది కూడా చూస్తారు. అది పాజిటివ్ నెగిటివ్ అనేది అనవసరం. ఒక కామెంట్ ఉంది అంటే ఆ కామెంట్ చదవడానికి కూడా వస్తారు కదా. మీరు చూడొచ్చు, ఎక్కువ మంది వీడియో కంటే కూడా కామెంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. అందుకే ఆ వీడియోస్ ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి. ఈవెన్ కింద కామెంట్స్లో కూడా కామెంట్స్ చూడడానికి ఎంతమంది వచ్చారని కూడా రాస్తూ ఉంటారు కదా. సో అది కూడా అనమాట. అందుకే కామెంట్స్, లైక్స్, షేర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ అంటే ఇప్పుడు ఇవన్నీ ఉంటేనే మీకు వ్యూస్ వస్తాయి అని కాదు ఇక్కడ. కొన్నిసార్లు అసలు కంప్లీట్గా వీడియో వైరల్ అయిపోయి కామెంట్స్ పెద్దగా ఏం రావు, వ్యూస్ ఎక్కువ వస్తాయి. అలా కూడా రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, ఆ మనిషి అసలు కామెంట్లు రాసే పర్సనే కాదు, యూట్యూబ్ మాత్రం బాగా చూస్తారనుకోండి, అసలు కామెంట్లు రాయరు. అలాంటి వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అయిందనుకోండి, అప్పుడు కామెంట్స్ ఎక్కువ రావు కదా. సో అలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వీడియో చూడకపోయినా కూడా కామెంట్ రాస్తారు, చూడకుండానే కామెంట్ రాసేస్తారు వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది. వాళ్ళు ఏంటంటే కావాలని రాసేవాళ్ళు అనమాట. ఇట్లాంటి వాళ్ళ వల్ల బెనిఫిటే ఒక రకంగా, ఎందుకంటే కామెంట్స్ ఎక్కువగా ఉంటే ఎంగేజ్మెంట్ పెరుగుతూ ఉంటుంది కదా. మెయిన్ గోల్ ఏంటంటే అల్గోరిథంకి అసలు ఈ వీడియో ఎవరి కోసం అనేది చూస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ అల్గోరిథం వీడియోనే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో ఎందుకు చేశాను, యూట్యూబ్ క్రియేటర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఇందులో. ఏది అసలు మన అల్గోరిథం ఎలా పనిచేస్తుంది, మన వీడియోస్ ఎలా వర్క్ అవుతాయి అని తెలుసుకోవడానికి కదా. సో ఈ వీడియో ఎవరి కోసం, యూట్యూబ్ క్రియేటర్స్ కోసం కదా. సో ఇప్పుడు అది ఎవరి కోసం అనేది తీసుకుంది కదా. ఇప్పుడు మీ ఓవరాల్ ఛానల్ తీసుకుంటుంది. సో ఓవరాల్ ఛానల్ తీసుకున్నప్పుడు నా ఓవరాల్ ఛానల్లో వీడియోస్ ఎవరి గురించి ఉంటాయి, మొత్తం అన్నీ యూట్యూబ్ క్రియేటర్స్కి కావాల్సినవే ఉంటాయి. మోస్ట్లీ 98% క్రియేటర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది పాజిటివ్ సిగ్నల్ అనమాట అల్గోరిథంకి. ఎందుకు, ఇది నాది యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నారో అందరికీ రికమెండ్ అవుతాయి ఈ వీడియోస్. అందుకే కొత్త వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి వీడియోస్. ఇప్పుడు 70,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఎక్కువ మందికి నా ఛానల్ తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోవచ్చు, ఎప్పుడో ఒక వీడియో చూసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎప్పుడో పాతప్పుడు లైక్ నాకు 2,000 to 3,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు కనిపించవచ్చు వాళ్ళకి ఈ వీడియో. కనిపించి వాళ్ళు చూసారనుకోండి, అది కూడా ప్లస్ అవుతుందన్నమాట. సో అప్పటికంటే ఇప్పుడు నేను ఎంతో కొంత ఇంప్రూవ్ అయ్యాను కదా. సో అది కూడా ఉంటుందన్నమాట, ఇంప్రూవ్మెంట్ చూపించాలి వీడియోలో కూడా. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను ఎప్పుడు మీరు ఒకటే కంటెంట్ పెట్టండి అని చెప్పేది అందుకే. ఆ మిక్స్డ్ కంటెంట్ వద్దు అని చెప్పేది అందుకే. అల్గోరిథంకి అది పాజిటివ్ సిగ్నల్ అనమాట ఒకటే కంటెంట్ ఉంటే కనుక. సో మీరు ఎప్పుడైనా సరే అది ఏ టాపిక్ కన్నా తీసుకోండి, లాంగ్ వీడియోస్, షార్ట్స్ రెండిట్లో కూడా సేమ్ వీడియోస్ పోస్ట్ చేస్తే బెస్ట్ థింగ్ అనమాట అది. అండ్ నాట్ ఓన్లీ ఇవన్నీనే కాదు, థంబ్నెయిల్ కూడా ఇంపార్టెంట్. థంబ్నెయిల్, క్లిక్ త్రూ రేట్ కూడా ఇంపార్టెంట్. సో మనకి థంబ్నెయిల్ కనిపిస్తేనే కదా వీడియో క్లిక్ చేసేది. సో థంబ్నెయిల్ కనిపించినప్పుడు ఎంత % క్లిక్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ 2 to 5% వరకు CTR ఉందనుకోండి, పర్లేదు, బాగానే ఉన్నట్టే. 5 to 10% ఉందనుకోండి, మంచి CTR అన్నట్టు. అది 10%+ CTR ఉందనుకోండి, చాలా బాగున్నట్లు. సో ఇక్కడ ఏదున్నా సరే క్లిక్ త్రూ రేట్ అనేది మనకి బాగా ఎక్కువగా ఉంటేనే ఆ వీడియో తర్వాత కూడా రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, నేను అబ్జర్వ్ చేశాను ఇది నా వీడియోస్లో కూడా, క్లిక్ త్రూ రేట్ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా రావాల్సిన వ్యూస్ వచ్చేసి ఆగిపోతుంది కొన్నిసార్లు. అండ్ ఆ వీడియో అక్కడే ఆగిపోదు, మీకు మళ్ళీ లైక్ వేరే వీడియోస్ ఏదన్నా సేమ్ కంటెంట్లో రీచ్ వచ్చినప్పుడు ఈ వీడియోకి కూడా మీకు ఎక్కువ ఇంప్రెషన్స్ కూడా వస్తాయి.
ఈ వీడియోకి కూడా ఇంప్రెషన్స్ వచ్చి అప్పుడు మళ్ళీ రీచ్ పెరుగుతుందన్నమాట. సో అలా కూడా ఉంటుంది. ఓన్లీ క్లిక్ త్రూ రేటే కాదు, ఇక్కడ మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత వచ్చింది, ఆడియన్స్ రిటెన్షన్ ఎంత ఉంది, వాచ్ టైం ఎంత వచ్చింది, ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనకి కన్సిడర్ చేసుకునే ఆ సిటిఆర్ కూడా కౌంట్ అవుద్ది అనమాట. ఇక్కడ ఓన్లీ ఒకటనే కాదు, ఓన్లీ యావరేజ్ వ్యూ డ్యూరేషనే కాదు, ఓన్లీ ఆడియన్స్ రిటెన్షనే కాదు, ఓన్లీ సింగిల్గా కాదనమాట. ప్రతి వీడియోకి కూడా మీకు అన్నీ కౌంట్ అవుతాయి. అండ్ ఇది ఓవరాల్ ఛానల్ పైన కూడా మనకు ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకో విషయం, ఫస్ట్ 30 seconds to 60 seconds అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈవెన్ అనలిటిక్స్లో కూడా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ 30 seconds గ్రాఫ్స్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. 30 seconds వరకు ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేది కూడా అది వాడు చూపించడానికి కూడా అదే రీజన్ అనమాట. సో ఆ టైంలో ఎక్కువ మంది వదిలేసి వెళ్ళిపోయినా కూడా అది వీడియోకి నెగిటివే అవుతుంది. అంటే ఆ ఫస్ట్ 0 seconds నుంచి 60 seconds వరకు, 1 minute వరకు వీడియో ఎంతమంది చూస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అది నెగిటివ్ సిగ్నల్ అనమాట అల్గోరిథంకి. సో అది రికమెండేషన్ ఆపేస్తుంది అనమాట. ఇంకా నాట్ ఓన్లీ ఇవన్నీనే కాదు, ఇంకోటి ఉంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, లైక్ మనకి సర్వే అని చెప్పి వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఒక వీడియో రికమెండ్ అయింది అనుకోండి, ఆ వీడియో రికమెండ్ అయిన తర్వాత కింద కొన్ని కనిపిస్తాయి. ఈ వీడియో రికమెండేషన్ మీకు ఎట్లా అనిపించింది, అంటే యూస్ఫుల్గా ఉందా, ఇన్ఫర్మేటివ్గా ఉందా అనేది పాయింట్, అదే సమ్ ఆప్షన్స్ వచ్చి సబ్మిట్ చేయమని అడుగుద్ది. మీరు చూసే ఉండొచ్చు. అది కూడా మనకు బెనిఫిట్ అనమాట. అలా ఏమన్నా వస్తే కనుక అది మనం దాంట్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇచ్చి మనం కనుక సబ్మిట్ చేసామనుకోండి, అది కూడా ఇంకెక్కువ రికమెండేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదేంటంటే మనకి మన శత్రువులకు కనపడింది అనుకోండి, మనం ఎంత ఇష్టం లేని వాళ్ళకి, లేదంటే మనం గ్రో అవ్వడం ఇష్టం లేని వాళ్ళకి కనపడింది అనుకోండి, అప్పుడు వాళ్ళు నెగిటివ్ ఆప్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. లేదంటే అట్లా వదిలేస్తే గొడవే లేదు అసలు. అప్పుడు అలాంటి వాళ్ళకి అలాంటివి కనిపించకుండా ఉంటే బాగుండు అనుకుని కోరుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. అది కూడా ఒక సిగ్నల్ అనమాట అల్గోరిథంకి మన ఛానల్ గురించి. సో ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే వ్యూవర్ సాటిస్ఫాక్షన్ అని చెప్పాను కదా, మనకి రిటర్నింగ్ వ్యూవర్స్ అనేది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఏంటి అంటే మళ్ళీ వచ్చి ఛానల్ని విజిట్ చేసి చూసేవాళ్ళు. సేమ్ వీడియో అని కాదు, ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లు ఒక వీడియో చూసిన తర్వాత వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసి చూస్తుంటే వాళ్ళని రిటర్నింగ్ వ్యూవర్స్ అంటాం అనమాట. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పనే లేదు. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం, ఇది అసలు స్టార్టింగ్లో చెప్పలేదు, మర్చిపోయాను. సబ్స్క్రైబర్స్ అసలు ఇంపార్టెంట్ కాదు మనకి ఇక్కడ. ఇప్పుడున్న దాని ప్రకారం యాక్చువల్గా ఇదివరకు ఎట్లా ఉండేదంటే సబ్స్క్రైబర్స్కి ఎక్కువ రికమెండేషన్స్ వెళ్ళాయి అట్లా ఉండేది కదా. కానీ ఇప్పుడు అట్లా లేదు. సబ్స్క్రైబర్స్కే కాదు, ఆ పర్టికులర్ కంటెంట్ చూసే వాళ్ళకి ఎక్కువ రికమెండ్ అవుతుంది అనమాట. సో మనకి రిటర్నింగ్ వ్యూవర్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్. ఇక్కడ రిటర్నింగ్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కాదు. సో రిటర్నింగ్ వ్యూవర్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ చూస్తున్నారు అనుకోండి, అది పాజిటివ్ సిగ్నల్ అనమాట. సో వీళ్ళు ఈ కంటెంట్ పైన ఇష్టపడుతున్నారు, లేదా ఈ ఛానల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు అని చెప్పి ఎక్కువ వీడియోస్ అయితే రికమెండ్ అవుతూ ఉంటాయి అనమాట ఆ పర్టికులర్ వ్యూవర్కి. సో మీరు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్గా కంటెంట్ అనేది ఒకటే ఉండాలి, థంబ్నెయిల్ మంచిగా ఉండాలి, వీడియోకి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తూ వెళ్ళాలి. థంబ్నెయిల్ మంచిగా ఉండాలి అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే, థంబ్నెయిల్ విషయం తీసుకుంటే వ్యూస్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా థంబ్నెయిల్ పెడతారు. అలా పెట్టకూడదు, అది క్లిక్ బైట్ అవుతుందన్నమాట. అంటే మీరు వీడియోలో వేరేదేదో చెప్తున్నారు, థంబ్నెయిల్ ఒకటి ఉందనుకోండి, అది నెగిటివ్ అవుతుంది. మళ్ళీ వీడియో స్టార్టింగ్లోనే వదిలేసి వెళ్ళిపోతారు. నేను ఇందాక చెప్పాను కదా 1 to 60 seconds కూడా ఇంపార్టెంట్ అని చెప్పి. సో అది కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో అందుకే వీడియో ఒకటిను థంబ్నెయిల్ ఒకటి వేరేగా అట్లా అనేది అయితే అసలు పెట్టకూడదు. సో మీకు అర్థమైంది కదా. ఇవన్నీ కూడా మనకి అల్గోరిథం, దీన్ని బట్టే మనకి వీడియో రికమెండేషన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చూసుకోవచ్చు అంటే మీ అనలిటిక్స్లోనే చూసుకోవచ్చు. నేను అనలిటిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఇస్తాను. అది ఎప్పుడో చేశాను యాక్చువల్గా. టైటిల్ ఏం పెట్టాను అదంతా కూడా గుర్తులేదు. నేను వెతికి మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఆ వీడియో. మీ అనలిటిక్స్ నుంచైనా మీరు బోల్డ్ అంతా తెలుసుకోవచ్చు. ఎలా రీచ్ అవుతుంది, జనాలు ఏమని సెర్చ్ చేసినప్పుడు మన వీడియోస్ రికమెండ్ అవుతున్నాయి, లేదంటే ఏ వీడియో చూస్తున్నప్పుడు మన వీడియో ఎక్కువ సజెస్ట్ అయ్యింది. ఈ సజెషన్స్ మాత్రం ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని నాకైతే అనిపించింది. ఎందుకు అంటే నాది ఛానల్ ఏంటి, యూట్యూబ్ క్రియేటర్స్ కావాల్సిన ఛానల్ కదా. అగ్రికల్చర్ వీడియోస్ చూసే కింద నా వీడియోస్ రికమెండ్ అయినట్లుగా వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాల. ఆ సజెషన్ అది మాత్రం చూడండి, మీ వీడియోస్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో అదొకటి చూసుకోండి. అట్లా ఏ వీడియోస్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ మన వీడియోస్ సజెస్ట్ అయినాయి, లేదంటే యూట్యూబ్ రికమెండేషన్ ద్వారా ఎట్లా ఏ టైప్లో ఎలాంటి వీడియోస్ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకుని మీరు చేస్తూ వెళ్తే కనుక రీచ్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే అసలు ఇవన్నీ పట్టించుకోకుండా
ఊరికే జస్ట్ వీడియోస్ పెట్టేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళడం కరెక్టే. మీరు అసలు ఇప్పుడు ఇవన్నీ ఏం తెలియదు మీకు. ఇవేమీ తెలియపోయినా కూడా గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎప్పుడది మీరు ఒకటే కంటెంట్ పెడుతుంటే కనుక వీడియో నీట్గా తీయడం, మంచిగా వాయిస్ ఓవర్ ఇవ్వడం, మొత్తం ప్రజెంటేషన్ అది మంచిగా ఉండి ఒకటే కంటెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏం తెలియాల్సిన పని లేదు అసలు. అలా గుడ్డిగా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అదనమాట. అలా కాకుండా మీరు రకరకాల వీడియోస్ పెడుతున్నప్పుడు అసలు గ్రోత్ అనేది ఉండదు. నేను ఈ మాట ఇది చాలాసార్లు చెప్తున్నాను, మిక్స్డ్ కంటెంట్ అని చెప్పి. ఎందుకు చెప్తున్నాను అనేది ఆలోచించండి. అంత అంత ఇంపార్టెంట్ అనమాట. నాట్ ఓన్లీ ఇక్కడనే కాదు, అది ఈవెన్ వెబ్సైట్స్ అయినా కూడా ఇదే హెల్ప్ అవుద్ది అనమాట. మనకు వెబ్సైట్స్ అయినా కూడా సెర్చ్లో రావాలన్నా కూడా ఇట్లాంటివే వర్కౌట్ అవుతాయి అనమాట. ఒకటే కంటెంట్ అనేది ఉండాలి. అది ఇన్స్టాగ్రామ్ అయినా అంతే, ఫేస్బుక్ అయినా అంతే, ఏదైనా అంతే. అల్గోరిథంని బట్టే మనకు వ్యూస్ వచ్చేది. కాకపోతే ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫేక్ వ్యూస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే మనకి యూట్యూబ్లో కూడా స్పామ్ కాదు, మన ఇంప్రెషన్స్ కూడా వ్యూస్ లాగా వచ్చేలాగా పెట్టేశాడు అనమాట యూట్యూబ్ కూడా. అంటే మనకి ఎక్కువ వ్యూస్ చూస్తే ఏంటంటే ఆనందం అనమాట. అందుకని ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకుంటారు. అందుకే యూట్యూబ్ వాడు కూడా మన కళ్ళ ఆనందానికి షార్ట్స్కి అట్లా పెట్టాడు అనమాట. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ టైం ఎంగేజ్ అవ్వాలి, ఆ ఆడియన్ను ఎక్కువ టైం వాచ్ చేయాలి కదా వీడియోని.